నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు కాడం రాఘవేంద్ర, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తాలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే 5 రూపాయల భోజనానికి నీడా నిలువు లేకుండా నిరుద్యోగులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క నీడా నిలువులు చేయడానికి ఒక ప్రత్యేకమైన భవనాన్ని నిర్మించాలని నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులు కోరుకుంటున్నారు. మనతో ఈ విషయం మాట్లాడడానికి బీసీ సంఘం నాయకుడు సారంగి లక్ష్మీకాంత్ ఉన్నాడు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ఇంటికి దిక్కులేని నిరుపేదల కోసం 5 రూపాయల భోజనాన్ని గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంటికి తినలేని వాళ్ళు, మరీ కష్టం పడే వాళ్ళకు కోసం ఈ స్కీమ్ పెట్టారు. కొన్ని రోజులు బాగానే నడిచింది. ఆ తర్వాత పాలమూరులో అభివృద్ధి పేరుతో అశాస్త్రీయంగా రోడ్ వైడింగ్ జరిగి మానవ హక్కులు హననం జరిగినప్పుడు ఇక్కడ రోడ్డు పైన ఉన్న 5 రూపాయల క్యాంటీన్ భవనాన్ని కూల్చివేయడం జరిగింది. ఇది గత ప్రభుత్వంలో జరిగింది. ఆ తర్వాత ఈ 5 రూపాయల భోజనాన్ని ఇక్కడ పక్కకు తీసుకొచ్చి పెట్టారు. దీనికి సరైన నిర్వహణ లేదు. మొత్తం ఇక్కడ ఏర్పడిన తాత్కాలిక షెడ్ మొత్తం చినిగిపోయింది. ప్రజలు ఇంటికి దిక్కులేని వాళ్ళు, కూలీ చేసుకునే వాళ్ళు, వికలాంగుల కోసం ఇది ఏర్పాటు చేసింది ఇక్కడ. కానీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ సెంటరు ఎలాంటి దీనికి మోక్షం రాలేదు. కుక్కలకు, నక్కలకు, పశువులకు పెట్టినట్లు 5 రూపాయలు తీసుకొని ఇక్కడ భోజనం పెడుతున్నారు. ఇక్కడ ఏర్పాట్లు చూడాల్సిన మున్సిపాలిటీ ఏమాత్రం కనికరం లేకుండా వాళ్ళని ఏం పట్టించుకోవడం లేదు. మెయింటైన్ చేయాల్సిన మున్సిపాలిటీ కానీ ప్రభుత్వానికి అధికారులు కానీ ఒక్కనాడు కూడా ఇటువైపు వచ్చిన సందర్భం లేదు. ఇదే రోడ్డు పైన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఇదే రోడ్డు పైన ప్రయాణిస్తుంటారు రోజు. ఇక్కడ ఈ పరిసరాలు వాళ్ళకేం కనబడడం లేదా? ఉరికి ఇక్కడనే ఉంది. అన్నం ఇక్కడ పెడుతున్నారు. బాబు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ప్లేస్ లేదు, వాళ్ళకు సరైన దిక్కు లేదు, ప్లేస్ లేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని మున్సిపాలిటీ అధికారులు వాళ్ళు ఇక్కడ ఈ స్థితిని చూసి సిగ్గుపడాలి. ఇక్కడ ప్రభుత్వాలు దేనికున్నాయి? ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాయి. దానికి కూడా ఇదేం ఉచిత భోజనం కాదు, 5 రూపాయలు తీసుకొని పెడుతున్నారు. అది కూడా దిక్కు లేదు మీకు. ఆ మాత్రం మెయింటెనెన్స్ కూడా వీళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించే పొజిషన్ లేనప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి, అధికారులు కూడా సిగ్గుపడాలి సేమ్ టైం. అందుకోసమే ప్రజా సంఘాల తరఫు నుంచి నేను గట్టిగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, వీళ్ళకు కనీస సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ పర్మనెంట్ బిల్డింగ్ ఆలోచన చేస్తారా, లేక వేరే టెంపరరీ బిల్డింగ్ ఆలోచన చేస్తారా? వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలి. ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ, లేకుంటే స్థానిక ఎమ్మెల్యే వారికి ఈ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వచ్చిన తర్వాత తాయి బజారు ఇబ్బంది అవుతుందని చెప్పి తాయి బజార్ని క్యాన్సల్ చేశారు మీరు. అది గొప్ప విషయము. ఇక్కడ 5 రూపాయల భోజనం తినే వాళ్ళకు కూడా మీకు తగిన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అధికారులకు కూడా నేను ఇక్కడి నుంచి చెప్పేది ఏమంటే, మీరు ఇక్కడ తినే వాళ్లకు కనీస సౌకర్యం కల్పించాలి. లేకుంటే నేను నగ్నంగా ఇక రోడ్ మీద కూర్చొని ధర్నా చేస్తా, మీ ఇష్టం. తర్వాత అదే నేను ఇక్కడి నుంచి మీకు ఇస్తున్న హెచ్చరిక. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.